సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి పిఎసిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఇటీవలి కాలం నుంచి కూడా ఆరోపణలు సంభవిస్తున్నాయి. అసలు ఆ పిఎసిలో ఎంత అవకతవకలు జరిగాయి, ఎంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మనం సూర్యాపేట జిల్లా ప్రాథమిక సహకార సంఘం జిల్లా అధికారి పద్మ గారు ఉన్నారు, వారి మాట తెలుసుకుందాం. నమస్తే మేడం, అసలు తాడువాయి సొసైటీలో ఏం జరుగుతుంది, ఎంతమంది దీంట్లో నిందితులుగా చేర్చడం జరిగింది, దాంట్లో చైర్మన్ గారి పాత్ర ఏంది, సిఓ పాత్ర ఏంది, కంప్యూటర్ ఆపరేటర్ పాత్ర ఏంది, ఏ విధంగా ఉంది మేడం? నమస్కారం అండి. జిల్లా సహకార అధికారిగా మాకు కొన్ని బ్యాంకు సూపర్వైజర్ గారి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద బ్యాంకు డీజీఎం గారు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ ఇన్స్పెక్షన్లో వచ్చినటువంటి అంశాల ఆధారంగా మేము కూడా మా ఫీల్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇందిరా గారిని పంపించి ఒక ప్రాథమికమైనటువంటి నివేదికను తెప్పించుకోవటం జరిగింది. అక్కడ అవకతవకలు జరిగినటువంటి మాట వాస్తవమే. సుమారు 35 లక్షలు ప్రైమరీగా మాకు రిపోర్ట్ అయి ఉన్నాయి. ఈ రిపోర్టు నాకు చేరిన వెంటనే దీని మీద యాక్షన్స్ తీసుకోవటం కూడా చేశాము. ఒకసారి ఫస్ట్ ఏంటంటే అందరికీ కూడా రికవరీ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదైతే వాడుకున్నారో ఆ ఇమ్మీడియట్ దానికోసం రికవరీస్కి నోటీస్ ఇచ్చున్నాము. 3 స్టాఫ్ మెంబర్స్కి రికవరీకి నోటీస్ ఇచ్చాము. ప్లస్ వాళ్ళని క్రమశిక్షణ చర్యల కింద వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది 3ని. తర్వాత అదేవిధంగా ప్రెసిడెంట్ గారు కూడా నమ్మత్తు బాపత్తు 3,16,000 వాడుకున్నట్టుగా మాకు ప్రాథమిక విచారణలో తేలింది. కాబట్టి ఆయనకి కూడా పిఐసి కమిటీ కింద ఆయనకి కూడా 3 రోజుల వ్యవధిలో ఆన్సర్ చేయాలని చెప్పేసి, దాని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయన గారికి కూడా, చైర్మన్ గారికి కూడా మేము నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇంకా ఇన్ డీటెయిల్డ్గా విచారణ చేసి మేము చట్టపరంగా తీసుకోవాలంటే సివిల్ క్రిమినల్ యాక్షన్స్ మాకు 51 విచారణ అవసరం అని చెప్పేసి పిటిషన్ అధికారి గారు రాసున్నారు. ఎందుకంటే ఇది ఫ్రాడ్ ఇంకా పెరగవచ్చు, లేకపోతే మన డూప్లికేట్ అవ్వచ్చు, ఇంకా రకరకాలుగా ఏ విధంగా మోసాలు జరిగినాయి అనేది తెలుసుకోవటం కోసం ఒక సమగ్రమైనటువంటి విచారణని సెక్షన్ 51 కింద సహకార సంఘాల యాక్ట్ ప్రకారము దానికి ఆర్డర్ చేయటం జరిగింది. ఇందిరా గారిని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆమెకి ఈ విచారణాధికారిగా నియమించాము. ఆమె ఇచ్చినటువంటి రిపోర్టును ఆధారంగా చేసుకొని తదుపరి చర్యలు అనేవి యాక్ట్ ప్రకారం తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ సొసైటీలో ఏ అవకతవకలు జరిగాయి, దేంట్లో అంటే పిండి బస్తాలా లేకపోతే లోన్లలో దేంట్లో జరిగాయని మీ దృష్టికి వచ్చారు? ప్రస్తుతము మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, ప్రాథమిక నివేదిక ప్రకారము ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ ఫెర్టిలైజరు స్టాక్ అమ్మినప్పుడు వచ్చినటువంటి అమౌంట్ని కంపెనీకి, బ్యాంకుకి రెమిట్ చేయకుండా కొంత వాడుకోవటము, తర్వాత లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్ రైతుల నుంచి వసూలు చేసినటువంటి వాటిని బ్యాంకుకి జమ చేయకుండా సెక్రటరీ వాడుకోవటము, తర్వాత ప్రెసిడెంట్ గారు వేరే వేరే కారణాలతోటి వితౌట్ ప్రైయర్ అప్రూవల్స్ అంటే కమిటీ రిజల్యూషన్స్ కానీ, తర్వాత ఒక ముందస్తు అనుమతులు కానీ ఏమీ లేకుండా ఆయన కొంత అమౌంట్ తీసుకున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఇవన్నీ కూడా వాటిని మాకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫెర్టిలైజర్ స్టాకు డిఫెక్టు, తర్వాత ఈ డిఫరెన్స్, ఈ లోను కలెక్షన్ అమౌంట్, తర్వాత ఇన్సూరెన్స్ బాబుతో కలెక్ట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీలో కట్టకుండా కూడా వీళ్ళు వాడుకున్నట్టుగా ఈ 3-4 అంశాలలో మాకు ప్రాథమికంగా నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలింది. సొసైటీ పేరు మీద ఒక పెట్రోల్ బంకు నిర్మాణం చేపడుతున్నారు. ఆ పెట్రోల్ బంకు అసలు ఎంతవరకు అవుతుంది, అసలు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకెంత ఖర్చు పెడితే అది ఓపెన్ అయ్యే అవకాశం ఉంది? పెట్రోల్ బంకుకు సంబంధించి మాకు ఈ ప్రాథమిక విచారణ నివేదికలో ఏమి అంటే ఒక్క అంశం మాత్రం 2,29,000 వాళ్ళు అనుమతుల కోసం తీసుకున్నట్టుగా ఒక అంశము మాత్రమే ఇందులోకి వచ్చింది. ఇది పూర్తి విచారణ చేసిన తర్వాత కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఎట్లా కట్టారు, వాళ్ళు యాజ్ పర్ ది నామ్స్ పర్మిషన్స్తో కట్టారా లేదా అనేది విచారణ నివేదికను అనుసరించి చర్యలు తీసుకుంటాం. వాస్తవానికి చైర్మన్ బాడీ అయితే ఎన్ని నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి, ఈ మీటింగ్లో అసలు సారాంశం దేని మీద మాట్లాడుకోవాలి? మేనేజింగ్ కమిటీ మీటింగు యాక్ట్ ప్రకారము 3 నెలలకు ఒకసారి పెట్టుకోవాలి. 1 సంవత్సరంలో 2 జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టుకోవాలి. వీటన్నిటిలో కూడా ఏంటి అంటే ఆ సంఘంలో జరుగుతున్నటువంటి సంఘంలో దైనందిన కార్యకలాపాలు అంటాం, ఫెర్టిలైజర్స్ స్టాక్స్ కానీ, రైతులకి అందుతున్నటువంటి సేవలు కానీ, తర్వాత వాళ్ళు ఇంకేమైనా కోరితే వాళ్ళకి మనం ఏ విధంగా చేయగలుగుతాం అనేటటువంటివి, అంటే సంఘ అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని ఎజెండాలను చర్చించి సంఘ కార్యవర్గ సభ్యులు వాటిని ఆమోదిస్తారా, మెజారిటీ సభ్యులు ఇది అవసరం లేదు మనకు అనుకుంటే వాళ్ళు తిరస్కరించే రైట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది 3 నెలలకు ఒకసారి ఎంసీ మీటింగ్ పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం 2 జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మీటింగ్లో మాత్రం ఇప్పుడు రసీదు బుక్లో వ్యవహారం కూడా బయటపడకుండా దీన్ని దాచారంటే దీని పాత్ర అందరికీ ఉన్నట్టు అనుకుంటారా మేడం? ఎందుకంటే ప్రతి ఒక్క మీటింగ్లో కూడా రసీదు బుక్ అయితే రసీదు బుక్లో ఎన్ని రసీదు బుక్లు కట్ అయ్యాయి, ఆ రసీదు బుక్లో కట్ అయినటువంటి సిస్టంలో అప్లోడ్ అయ్యే కాలం చూసుకున్న బాధ్యత చైర్మన్ గారి మీద ఉన్నది. దీన్ని ఎందుకు ఆపేయాలని అనుకుంటున్నారు మీరు?
అది మనకు పూర్తి విచారణలో గాని రిసీట్ బుక్స్ ఎంట్రీ అంటే ఇప్పుడు అంతా ఇంటలెక్ట్ సాఫ్ట్‌వేర్‌లో నడుస్తోంది. బ్యాంకు సూపర్వైజర్స్, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ పర్యవేక్షిస్తుంటారు కాబట్టి, అసలు ఇది మనకి పూర్తి సమగ్ర విచారణలో గాని మనకి రిసీట్ బుక్స్ రాసినవి అయినయ్యా? లేకపోతే యాక్చువల్‌గా బ్యాంక్ కలెక్షన్‌కొచ్చిన తర్వాత డెఫిసిట్ అమౌంట్స్ అంటే 20,000కి రాసేసి 10,000 బ్యాంక్‌లో రెమిట్ చేయటం ఇట్లా గూడా ఉంటుంది. సో, ఆ రిసీట్స్‌లో ఒరిజినల్ ఒకటి, డూప్లికేట్ ఒకటి ఉంటుండొచ్చు. ఇవన్నీ గూడా మనకి ఈ 51 ఎంక్వైరీ రిపోర్ట్ వస్తే గాని మనకు పూర్తిగా బయటపడతాయండి. మీరేమంటున్నారంటే ఇప్పటికి నలుగురి మీద చర్యలు తీసుకున్నాము. చట్టపరమైన చర్యలు, శాఖపరమైన చర్యలు అంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకా దాంట్లో ఇంకా కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్ పనిచేస్తూనే ఉంది. ఎందుకు పనిచేస్తుంది? ఇంకా ఎందుకు ఆమె మీద చర్యలు తీసుకుంటలేరు? మేము నిన్ననే వచ్చింది రిపోర్టు. రాత్రి పంపించాము. యాక్చువల్‌గా అందరికీ సర్వ్ అయితే అక్కడ ఇంకొక ఇన్‌చార్జి సీఈఓనేసారు బ్యాంకు వాళ్ళు. ప్రవీణ్ రెడ్డి గారని. ఆయన ఛార్జీ తీసుకుంటారండి. డి రిపో ఇవి సర్వ్ కాక మరి ఆమెకి తీసుకుంటూ ఉండొచ్చు. అవి తీసుకున్న తక్షణము ఈ సస్పెన్షన్ ఆర్డర్స్ తీసుకున్న తక్షణం వాళ్ళు వైదొలగాల్సొస్తుంది. మేడం మీకు ఉన్న సమాచారం ప్రకారం దీంట్లో కీలక పాత్ర ఆయన ఎవరెవరి మధ్యన అయిందనుకుంటున్నారు మీరు? కీలక పాత్ర అంటే సీఈఓది చాలా అమౌంట్ మిస్‌యూటిలైజ్ చేసినట్టుగా ఉన్నది. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు అడిగినప్పుడు ఈమె కంప్యూటర్ ఆపరేటర్ కొంత అమౌంట్ ఇచ్చినట్టుగా ఉంది. మిగతా కోటయ్య అన్నతను గూడా ఇన్సూరెన్స్ డబ్బులు కొంత వాడుకున్నట్టుగా, తర్వాత ఫెర్టిలైజర్స్‌ది వాడుకున్నట్టుగా మాకు ప్రైమరీ నివేదిక ద్వారా తెలిసిందండి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు? కలెక్టర్ గారికి గూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి ఇప్పుడు మీకు చెప్పినటువంటి అన్ని అంశాలతో మేము తీసుకున్నటువంటి శాఖాపరమైనటువంటి చర్యలతోటి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరుగుతుంది సార్‌కి. ఇది రాగానే దీంట్లో ఎంక్వైరీ ఆఫీసర్ రికమెండేషన్స్ ఆధారంగా మేము యాక్ట్ ప్రకారం సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లా అధికారి పద్మ గారు చెప్పేదేంటంటే ఖచ్చితంగా తాడువాయి సొసైటీలో ఉన్నటువంటి విచారణ మాత్రం పూర్తిగా వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటికే నలుగురిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే చైర్మన్ ఉన్నారో చైర్మన్‌కి కూడా ఖచ్చితంగా ఇప్పుడే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను కూడా కొన్ని లక్షల రూపాయలు 3,00,000 నుంచి పైకే దృష్టికొచ్చింది. అంతేకాకుండా బంకు విషయంలో కూడా ఇంకా పూర్తి సమాచారం నివేదిక తీసుకుంటున్నాము. అసలు బంకులో పెట్రోల్ బంకు కోసం ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం. అంతేకాదు యూరియా వస్తువుల్లో కూడా కుంభకోణం జరిగినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా తాడువాయి పీఎస్సీలో జరిగినటువంటి ఏదైతే పెద్ద ఫ్రాడ్ ఉన్నదో దాని మీద ఖచ్చితంగా కమిటీ చేస్తున్నాం. కమిటీ నివేదిక ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్క రూపాయి కూడా వసూలు చేస్తామని చెప్తున్నారు జిల్లా అధికారి.